చెప్పేచ్చా? మట్కా సినిమా వరుణ్ తేజ్ గారిలో బిగ్గెస్ట్ హిట్ సినిమా. నేను కన్నడ కేజీఎఫ్ చూసా, మన తెలుగులో కేజీఎఫ్ ఏదైనా ఉందంటే మట్కానే. వరుణ్ తేజ్ గారు రాబోయే రోజుల్లో టాలీవుడ్లో టాప్ 10 హీరోలు ఒకరైపోతారు. ఒక శోభన్ బాబు, పున్నమ నాగులు, చిరంజీవి గారు కలిపితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చేశాడు పెర్ఫార్మెన్స్. నాగబాబు గారు కొడుకు అంటే ఈ సినిమాతో అది నిరూపితమైంది. కొన్ని సార్లు నాగబాబులా కనిపించాడు. చాలా బాగుంది సినిమా. మీనాక్షి చౌదరి కానీ ఇంకొక అమ్మాయి చేసింది, బాలీవుడ్ అమ్మాయి, వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు బాగానే చేశారు. సత్యరాజేష్ కూడా చేశాడు. బాగుంది సినిమా. పలాస శ్రీదేవి సొంటరి సినిమా తీశారు. అవి హిట్లయినాయి కానీ దానికంటే డబల్ హిట్ ఈ సినిమా. ఓవరాల్గా 5కి నేను 4.5 ఇస్తా. చాలా బాగుంది. నాకు తెలిసి కంగుమ వంగబెట్టి మింగాడు అనుకుంటా, నాకు తెలిసి మట్కాతో. ఓకేనా? చూసా మట్కా. నిజంగా సినిమాకు చాలా ప్లస్ అనిపించాను. అమ్మాయిని ఎప్పుడు అడగదు ఏజు. ఈ సినిమాకు ప్రాణం పోస్తారు భయ వరుణ్ తేజ్. నిజం అన్నమయ్య వేసుకుంటాం కానీ ఈ సినిమాకు ప్రాణం పోస్తారు భయ మీనాక్షి చౌదరి. ఒక పానీ తన అమ్మాయిలు తింటారు పానీపూరి. సినిమాలో మంచి స్టోరీ. మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో మంచి క్లైమాక్స్. నిజంగా చింతపండు రసం బ్యాలెన్స్ కాదని చెప్పొచ్చు అన్న. పాకెట్లో పెట్టుకుంటే పరుసు సినిమా అయితే అదురుసు. నిజంగా పెళ్లి వేస్తాం టెంట్ సినిమాలో మంచి కంటెంట్ అన్న. వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ మూవ్ అని చెప్పొచ్చు. అంటే తన గెటప్స్ ఉంటాయి భయ సినిమాలో. వామ్మో అన్న ఫీలింగ్ వస్తామంట. అంటే ఒకసారి కూలర్ లాగా ఉంటాడు, ఒకసారి లీడర్ లాగా ఉంటాడు, ఒకసారి గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. నిజంగా ఈ సినిమా మట్కా అనడం కన్నా కూడా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అని చెప్పొచ్చు. అంతా తనకు మార్క్ కనిపిస్తుంది సినిమాలో. సో ఇంకోటి జీవి ప్రకాష్ అబ్బాయి మ్యూజిక్ భయ్య కుక్క కొట్టిన మా బీజిఎం అయితే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా నాకైతే వర్తన ఫీలింగ్ కలిగింది. జీవి ప్రకాష్ ఒక మార్క్, వరుణ్ తేజ్ యొక్క ఎలివేషన్స్, తన గెటప్ సినిమా చాలా పెంచింది. క్లైమాక్స్ ఉంటాయి భయ్య నిజంగా చాలా బాగుంది. బంగారం ఏమని చెప్పండి సినిమా హిట్ అని చెప్పినా సూపర్ హిట్ చెప్పినా. ఒకటి చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే మీ కర్మ చెప్తున్నా. సినిమాలు అందు ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబి రామ మట్కా సినిమా సూపర్ హిట్ రా మావా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా చాలా కనెక్ట్ అవుతారు సినిమాకి అయితే. చెప్తున్నా ఆ టైటిల్ తగ్గట్టు సినిమా ఫస్ట్ లో మనకు ఓవల్కి అర్థం కాదు. స్టార్టింగ్ లో ఏదో లవ్ స్టోరీ పెట్టింది, కొద్దిగా తర్వాత కొద్దిగా స్లో ఉన్నా కూడా ఇంటర్వెల్ తర్వాత ఉంటా సినిమా మాత్రం దుమ్ము లేపేసిండు. ఈ మట్కా సినిమా టైటిల్ ఎలా పెట్టిన సినిమా కూడా అలా దుమ్ము లేపేసిండు. ఎక్కడ బోరింగ్ లేకుండా కూర్చోబెట్టిన థియేటర్లో. అసలు ఆ సాంగ్స్ కూడా మళ్ళీ ఒక పోకిరి ఒక దూకుడు సాంగ్స్ ఎలా ఉంటాయో ఒక ఐటమ్ సాంగ్స్ అలా పెట్టేసిండు లోపల. అంతా బాగున్నది. అంటే వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మన ఒక గద్దలకొండ గణేష్ ఎంత ఎంజాయ్ చేసిన సినిమా, దానికన్నా డబ్బులు ఉన్న సినిమా మట్కా సినిమా. ఆ డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. వరుణ్ తేజ్ గారు నిజంగా చెప్తున్నా చాలా బాగా తీసిరు. మీ సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూసిరు. అదొక బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిరు. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం నా కోరిక ఒకటే ఉంది, రాజమౌళి చేతిలో మీరు తీయాలి సినిమాని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీరు రాజమౌళి చేతిలో పడాలి, మీరు మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. మా మెగా ఫ్యాన్స్కి అదే ఉన్నది. మీరు ఒక రాజమౌళితో సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విలన్ యాక్టింగ్, వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్. అంటే మనం చూసినగా సింపుల్గా అనిపిస్తాడైనా, ఆయన యాక్టింగ్ చేసిన మాత్రం అసలు మన స్క్రీన్ మీద చూడలేం. అట్లా చూపించిన విశ్వరూపం మాత్రం ఇచ్చి పడేసిండు. వరుణ్ తేజ్ గారు ముందే చెప్తున్నా మెగా ఫ్యాన్స్ పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. ఇప్పుడే మూవీ చూసా బ్రో, ఫుల్ నిద్ర వస్తుంది, ఇంకా అస్సలు నచ్చలేదు. ఓకే అన్న సినిమా ఎలా నచ్చలేదు అంటే ఏ ఎలిమెంట్స్ కూడా అసలు కొన్ని కూడా బాగాలేదు. ఎలిమెంట్స్ ఏ సినిమా టైటిల్ ఎందుకు పెట్టారో అసలు లైక్ ఓకే. సో ఇప్పుడే మట్కా చూసాను. ఫస్ట్ హాఫ్ లాస్ట్ 5 మినిట్స్లో గేమ్ గురించి స్టార్ట్ అవుతుంది. 5 మినిట్స్లో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు రిచ్ అయిపోయాడు, అసలు ఏం తెలియకుండానే అయిపోయింది. థింక్ వరుణ్ తేజ్ షుడ్ స్టార్ట్ చూసింగ్ బెటర్ స్క్రిప్ట్స్ అనిపించింది. ఇప్పుడు అస్సలు వర్క్ అవ్వలేదు నాకైతే సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎందుకు ఎలివేట్ చేస్తారో కూడా అర్థం కాదు. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్ట్ అయ్యింది. ఆ సాంగ్స్ అయితే సినిమాకి పాజ్ లాగే ఉంటాయి. అలా వెళ్తూ ఉంటుంది స్టోరీ, ఒక బ్రేక్లా ఉంటుంది. ఒక జీవి ప్రకాష్ లాస్ట్ అమరన్ లక్కీ భాస్కర్తో మంచి మ్యూజిక్ ఇచ్చి దీంతో ఒక్క సాంగ్ కూడా నచ్చలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండింది. వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుండింది కానీ స్టోరీలో ఏం లేకపోతే ఏం చేస్తాం. ఒక పుష్ప కేజీఎఫ్ని లాంటి సినిమాని బ్యాడ్ స్క్రీన్ ప్లేతో ఎట్లా తీయాలన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ మట్కా. నాకైతే అస్సలు నచ్చలేదు. మట్కాతో ఇచ్చాడు జనాలకి పెద్ద జట్కా. ఏమైంది అసలు బాగాలేదా అంటే ఏం అర్థం కాలేదు సినిమా. మెయిన్ అంటే ఆల్రెడీ చూసిన సినిమాలో ఇలాంటివన్నీ స్టోరీలన్నీ మనకి ఏంటంటే చూసి ఉన్నామనేమో, కొత్తదనాన్ని కోరుకుంటున్నాం. కొత్తదనం ఏది కూడా మనకి ఇక్కడ తగలట్లేదు. అది ప్రాబ్లం అనమాట. కొత్తగా ఉంటే బాగుంటుందేమో. ఆ ఎంగేజింగ్ ఉండాలి. ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఉంది సినిమాలో, ఆ గ్యాంబ్లింగ్ స్క్రిప్ట్ని ఎంగేజింగ్గా టక్క పరిగెట్టిస్తే, ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉంది,
ఆడుతూనే ఉంటాడు చివరి దాకా కూడా ఆడుతూనే ఉంటాడు. ఆట లేదు ఇక్కడ. ఒక దగ్గర మొదలెట్టాడు, అక్కడ ఆపేసాడు అంతే. పాట కూడా లేదు. సెకండ్ హాఫ్లో పాటలు ఎందుకు వచ్చాయో అర్థం కాల. ఎంగేజింగ్ స్క్రిప్ట్లో సినిమా వెళ్ళాలి కానీ పాటలు ఎందుకు? ఇంకా క్రిస్పీ టైంగా తక్కువ టైం పెట్టుకుని 2 గంటల్లో క్లోజ్ చేసుకుంటే పోనీ కనీసం చూస్తారు. 2.5 గంటలు పెట్టి నిమిషాన్ని సెకండ్ హాఫ్లో వచ్చే ఓ పాటలు వరుసగా ఎందుకు వచ్చాయో అర్థం కాల. ఆ పాటల వల్ల సగం డిస్టర్బెన్స్, మధ్యలో నిద్ర వస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా అనిపించినా సెకండ్ హాఫ్ తీసుకెళ్ళి డల్గా పెట్టి కూర్చోబెట్టేశారు. స్టోరీ లైన్ బాగుంది కానీ తీసుకెళ్ళిన విధానం, స్క్రీన్ ప్లే, మెయిన్గా ఈ రోజుల్లో డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పను. డైరెక్టర్ కూడా కష్టపడి, ఆయన కరుణ కుమార్ గారు ఆయన చిన్న డైరెక్టర్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే తీసుకున్న విధానం, స్క్రీన్ ప్లే ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ స్క్రీన్ ప్లే మీద బేస్ అవుతున్నాయి కాబట్టి ఆ స్క్రీన్ ప్లే ప్రాపర్ ఎంగేజింగ్గా లేదు. దాన్ని ఎంగేజింగ్గా తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. సినిమా అయితే చూడొచ్చు, 1 టైం వాచబుల్. మరీ చూడొద్దు, దారుణం, వరస్ట్ అనేలా లేదు. చూడొచ్చు, 1 టైం వాచబుల్. బట్ ఒక్కసారి చూస్తే చాలా అనిపిస్తుంది. లేదా అంటే వీకెండ్ ఉంది, మనం థియేటర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే మట్కా థియేటర్లో ఉంది. అండ్ చూడాలనుకుంటే చూడొచ్చు, లేదు వెయిట్ చేద్దాం అనుకుంటే ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీ కోసం వెయిట్ చేసి చూసుకోవాలి.